వాళ్ళు అనంతబాబు చేసినటువంటి దుర్మార్గం పని అసలు అంతా ఇంత కాదు. కానీ ఎంతసేపటికి బెదిరియటం, వాళ్ళని బెదిరియటం, వీళ్ళని బెదిరియటం, మళ్ళీ చంపుతానని చెప్పటం. మరి ఆ రోజు మన సుబ్రహ్మణ్యం గారిని డోలేరు తీసుకొచ్చి అక్కడ పడేశారు. దానికి సమాధానం ఏమీ చెప్పలేకపోయారు. కానీ ఆయన ధైర్యం ఏంటంటే వెనకాల నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, నన్ను తీసుకొస్తాడు, నన్ను ఒక మనిషిగా చూస్తాడనే ధైర్యంతో ఆయన అది మాత్రం చాలా దుర్మార్గం చేశాడు. అది మాత్రం నేను దళితుడిగా ఉన్నాను కాబట్టి నేమే చెబుతున్నాము, అతను మాత్రం కఠినమైన శిక్ష పడాలి. కోర్టులను బెదిరించాడు, కోర్టులు లాయర్ని పెంచాడు, జడ్జిలు మీద అందరిని బెదిరించాడు. అందరూ బెదిరించినా కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కానీ ఆయన ధైర్యం అనేది ఒకటి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారిని చేసిన దుర్మార్గం. వాళ్ళ బాబాయిని చంపాడు, వాళ్ళ నాన్నగారిని చంపాడు, మొన్న వాళ్ళ అమ్మగారిని బెదిరించాడు, వాళ్ళ చెల్లెని గారిని బెదిరించాడు. ఆయన చేయని పని ఏంది అసలు? ఎక్కడ పడ్డా కానీ ఆయన దౌర్జన్యం చేశాడట. అట్లా దౌర్జన్యం చేయబట్టి ఆ దౌర్జన్యం ఈ అనంతబాబు చేశాడు. అదంతా అబద్ధం పైకేనండి. అదంతా పైకే ఉట్టిదే ఎన్ని ఉట్టిదే. ఆ రోజు మరి బెయిల్ రద్దు చేయడం కూడా కారణం ఇదే. మరి ఆయన బయటకు వచ్చి మరి ఆయన పాలాభిషేకం చేయించారు. మళ్ళీ ఆయన్ని ఎంత మాత్రం చేయించారు చెప్పు? పాలాభిషేకం చేయించి ఆయన మరి పూలతో వాటితో అభిషేకం చేశారు. అది తప్పు కదా, అది చాలా తప్పు, అది చాలా దుర్మార్గమైన పని. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా కూడా దౌర్జన్య పని. మేము ఆ న్యాయం జరగాలంటే ఇతన ఈ అనంతబాబు గారికి శిక్ష పడాలి. శిక్ష అనేది మరణ శిక్ష, లేకపోతే కేసు గట్టిగా మంచి కేసు వేయాలి ఆయన మీద, మంచి దళితుల మీదకి ఎవరి మీదకి రాకుండా కూడా, ఇక ఆయన ఎటువంటి కూడా ఎవరి జోలికి వెళ్ళకుండా కూడా ఆయన మంచి శిక్ష వేసి మేము శిక్ష వేయాలని ఆయన ఇప్పుడు కూడా అదే ధైర్యం చేస్తున్నాడు. జనంలోకి వెళ్ళి నాకు ఓటేస్తారు, నేను చేస్తాను, నేను మళ్ళీ సీఎం అవుతానని అదే ధైర్యంతో ఉన్నాడు. కానీ అది మాత్రం తప్పు ఆయన ఊహించడం. కానీ జనం మొన్న కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది, ఆ కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పినా కానీ ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పుడు కూడా ఇంకా నేరాలు ఘోరాలు ఇప్పుడు కూడా ఇంకా బెదిరిస్తాను ఉన్నాడు వాళ్ళని. నేనే సీఎం అవుతాను, నేనే చేస్తాను, నేను వచ్చినాక మీ వ్యవహారం చూస్తాను, మళ్ళీ నేను వచ్చినా మీ వ్యవహారం చూస్తాను, మిమ్మల్ని ఒక్కళ్ళు ఉంచను అనేది మాత్రం చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి కోర్టు కూడా ఇతనికి బెయిల్ రద్దు చేసింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఆయనకు తగిన శిక్ష వేయాలని మనం చేస్తున్నాం మేము.